హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసం శుద్ధ ఏకాదశి కాబట్టి భక్తులతో గుడులన్నీ కూడా పోటెత్తాయండి. ముందుగా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుని మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ఎందుకంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజే చాతుర్మాస వ్రతం ముగుస్తుంది. అలాగే ఈరోజు స్వామివారు తన నిద్ర నుంచి మేల్కొని తన చల్లని చూపుని అందరి మీద చూపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి, విష్ణాలయాలకి వెళ్తూ ఉంటారండి. ఇంకా నేను కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాను. ఈ రోజు నేను ఏకాదశి ఉపవాసం ఉన్నాను కదా, టెంపుల్ చుట్టూ 108 ప్రదక్షిణలు తిరుగుదామని వెళ్ళాను. ఇంకా అసలు ఎక్కడ ఖాళీ లేదనమాట. ఇంక ఈ ప్రదక్షిణలు మళ్ళీ ఇంకొక వారానికి వాయిదా అయితే వేసుకొని ఇక్కడ దీపం పెట్టేసి మళ్ళీ మా ఇంటి దగ్గరలో ఉన్న వేప చెట్టు, రాయి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు తిరగడానికి అయితే వెళ్ళామండి. ఎందుకంటే శనివారం రోజున వేప చెట్టు, రాయి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు తిరిగితే చాలా మంచిది. కాబట్టి ఈ వేప చెట్టు, రాయి చెట్టు మంత్రం ఉంటుంది కదా, ఆ మంత్రం చదువుకుంటూ నేను మా వారు ఇద్దరం కూడా 108 ప్రదక్షిణలు అయితే చేశాము. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. బాయ్ బాయ్.